ఆ రోజు ఫలదీకరణం చేస్తాం కదా. ఇంక్యుబేటర్ అంటే గర్భసంచి లాంటి యంత్రం కనిపెట్టారు. దాంట్లో అవే గ్యాసులు, అవే సొల్యూషన్ పదార్థాలు అవన్నీ మేము వేసి దాంట్లో పిండం పెడతాం. ఇది 3 రోజుల నుంచి 5 రోజుల పాటు కల్చర్ చేస్తాం. కల్చర్ అంటే పెంచడం. 5 రోజులు ఊరికే అలా ఉండదు అది. అలా అని ముక్కు మొహం అవన్నీ వచ్చేది, సెల్స్ అంతే. సో ఏ రోజుకి ఆ రోజు స్టేజ్ ఉంటుంది. మనం ఏ రోజైతే బయటికి తీస్తామో అండాలు అది డే 0 అంటాము. నెక్స్ట్ డే ఫలదీకరణం అయి ఉంటుంది కాబట్టి డే 1 అంటాము. డే 2 రోజు 4 సెల్స్ ఉండాలి, 4. డే 3 రోజు మనలో 8 సెల్స్ ఉంటాయి. డే 4 రోజు ఒక ఆకారంలో ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. డే 5 రోజు దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. డే 5 రోజు మనం గర్భసంచిలోకి వేస్తే అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత తొందరగా అతకడం అంటే ఇంకో 2-3 డేస్లో అతికే ఎంబ్రియో అనమాట, పిండం. అప్పుడు దాకా టీ సెల్స్, ఇంకా ముక్కు మొహం ఏం రాలేదు. అది గర్భసంచిలోకి ఆ స్టేజ్లో వేయడం జరుగుతుంది. అంటే అంత ఈజీగా అతుక్కుంటా లేదు, గర్భసంచి బట్టి ఉంటుంది, ఎంబ్రియో క్వాలిటీ బట్టి ఉంటుంది కదా. పిండం కూడా బాగుండాలి, గర్భసంచిలో రక్త ప్రవాహం బాగుండాలి. అసలు మొదలెడితే ఎగ్ క్వాలిటీ బాగుండాలి, అండం బాగుండాలి, కణం బాగుండాలి. అక్కడి నుంచి మొదలెడుతుంది స్టోరీ అంతా, అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ వచ్చే పిండం కూడా మంచి క్వాలిటీది ఉండాలి, గర్భసంచి బాగుండాలి. సో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఏదో ఒక రోజు మంచి 10 ఎగ్స్ వచ్చాయని మనం సంబరపడడానికి లేదు. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలీదు, నెక్స్ట్ డే ఎలా ఉంటుంది. ప్రతిరోజు ఒకటి. ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్లో కోడింగ్ రాస్తారండి వీళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కోడింగ్ రాస్తే మీరు ఇప్పుడు ఫోన్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఒక ఫోన్ నెంబర్ చూడడానికి ఒక కోడ్ ఉంది, దానికి రింగ్ చేయడానికి ఒక కోడ్ ఉంది, ఆ రింగ్ వెళ్ళడానికి ఇంకో కోడ్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ కోడ్. సో ఇందులో కూడా మనకి అన్ని కోడ్సే. డే 1 నుంచి డే 2కి వెళ్ళాలంటే ఆ కోడ్ నిజంగా కోడ్, అది డిఎన్ఏ కోడ్. ఆ కోడ్ అక్కడ దాకే ఉంటే ఆగిపోతుంది, ఇంకో కోడ్ పనిచేయాలి. సో అన్ని కోడ్స్ బట్టి ఉంటుంది. అలాగా మనం పుట్టాం.